ఓ పక్కన రాజ్యసభ సభ్యత్వాలు బీసీలకి ఎప్పుడు ఇవ్వలేదు, వెనుకబడినటువంటి తరగతులకు ఏనాడు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అంటూ గతంలో విమర్శ చేస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో బీసీలకే ఇచ్చారు. బేదమస్తానరావు కావచ్చు, లేకపోతే కనుక మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఇట్లాగా బీసీ సంఘాల నాయకుడు కృష్ణయ్య కావచ్చు. వీళ్ళల్లో ఇద్దరు బీసీ నాయకులు ఇప్పుడు రాజీనామా చేశారు. అందులో మోపిదేవి తెలుగుదేశంకి వెళ్తున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి బేదమస్తానరావు డిసైడ్ చేసుకోవాల్సి ఉంది. అసలు పాయింట్ ఇక్కడే సంచలనం అవుతుంది. బేదమస్తానరావుకు ఉన్న సమస్య ఏంటంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం, ఈవెన్ మోపిదేవి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశమే. కానీ ఇక్కడ అనగాని సత్యప్రసాద్తో మాట్లాడుకుని మోపిదేవి వచ్చారు. మరి అక్కడ ఎమ్మెల్యేతో మాట్లాడుకోలేదా ఏంటన్నది తెలియదు. కావాలి ఎమ్మెల్యే కాబట్టి ఒకప్పుడు మస్తానరావు అది అయితే, లేదా ఆయన ఏమన్నా బీజేపీ వైపుకి వెళ్తారు. బట్ దీని మీదన మరొక బీసీ నాయకుడు రాజ్యసభ సభ్యుడైనటువంటి కృష్ణయ్య స్పందించారు. నేను పార్టీకే కమిట్ అయి ఉన్నాను. గతంలో నేను బీసీల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను. తెలుగుదేశం అప్పుడు నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థి అని పెట్టింది. 14 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడారు, కానీ నేను పార్టీ చిట్ట చివరి రోజు దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాను. అది నా కమిట్మెంటు. నేను బీసీల కోసం రాజకీయం చేస్తున్నాను తప్పించి మిగతాది ఏది కాదంటూ ఇప్పుడు నాకు అట్లాంటి అవకాశం బీసీల కోసం కొట్లాడడానికి చట్టసభలో నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. నేను పార్టీ వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అంటే ఇప్పటికీ టోటల్ 11 మందిలో 2 వెళ్ళిపోయారు, మిగతా 9 మంది వెళ్ళిపోతారన్నటువంటి ప్రచారం సందర్భంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి నేను ఉంటానని ప్రకటించారు. మేడా రఘునాథ్ రెడ్డి వెళ్ళేది లేదని ప్రకటించారు. అట్లాగే వైవి సుబ్బారెడ్డి వెళ్ళేది ఉండదు. ఇప్పుడు 4వ వ్యక్తి కృష్ణయ్య ఎక్కడికి వెళ్ళరు అన్నటువంటిది తాజాగా తేలుతున్నటువంటి అంశం.